ఆంధ్రప్రదేశ్లో హైందవ శంకరరావు పుణ్యమేమో కానీ హిందువుల్లో చైతన్యం వచ్చి పోరాడి విజయం సాధించగలుగుతున్నారు. ఆకివీడిలో రామాలయాన్ని కాస్త అక్కడ ఎవరైతే క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ గుడి పునర్నిర్మాణం చేయకూడదంటూ దాన్ని శిథిలావస్థకు చేర్చి అదేమంటే కడుతున్నప్పుడు గొంతేనమ్మ గుడి పేరుతో నాటకాలాడి చేసినటువంటి కుట్ర చూసాం. చివరికి హిందువులంతా చైతన్యవంతులై ₹1 విరాళం ఇచ్చి ఆ పైన అందరూ నిలబడితే ఇవాళ అక్కడ పని జరిగింది. అది హిందువుల విజయం. రెండవది, కడప జిల్లా రాజంపేట మండలం శంకరాపురంలో చర్చి నిర్మాణాన్ని అక్రమంగా ప్రకటించి అన్నటువంటి అంశం మీద నిన్నే మనం ఆ వీడియో కూడా ప్రొజెక్ట్ చేసాం. అక్కడ ఉన్నటువంటి ఎస్సీలే అసలు మాకు తెలియదు ఎప్పుడు అనుమతి ఇచ్చారని ప్రభుత్వాన్ని అడిగితే ఎప్పుడో 2012-13లో ఇచ్చారన్నటువంటి పేరుతో ఎన్ఓసి అక్కడేదో రేకుల షెడ్డు పెట్టుకుంటామని చెప్పేసేసి ఎన్ఓసి తీసుకుని అందరితో చెప్పి తీసుకుని అక్కడ చర్చి కడుతున్నటువంటి వేళ ఏదైతే సోషల్ మీడియాలో వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం, నిన్న మనం కూడా ఆ వీడియోలు వాళ్ళు మాట్లాడి చూసాం. ఇప్పుడు కలెక్టర్ దాని మీద స్పందించి అక్రమంగా ప్రకటించినటువంటి నిర్మాణాన్ని ఆపించారు డిస్ట్రిక్ట్ కలెక్టరు. సోషల్ మీడియాలో వచ్చినటువంటి దాని మీద దీంతో శంకరాపురం గ్రామస్తులు ధన్యవాదాలు చెప్తున్నారు. ధన్యవాదాలు. మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. జై శ్రీరామ్. కడప జిల్లా రాజంపేట మండలం కుల్లూరు గ్రామంలో ఉండే శంకరాపురంలో ఉండే చర్చిని ఆపినందుకు ఎంఆర్ఓ గారికి, పోలీసు వారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఇది మొత్తం మీద హిందువులు విజయం సాధించారు.